జై శ్రీరామ్. గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి సజీవంగా ఉన్నారంట. సజీవంగా ఉన్నారా? ఎలానో తెలుసుకుందాం. ప్రపంచంలో 108 దివ్య క్షేత్రాలు ఆంజనేయ స్వామివి ఉన్నాయి. దాంట్లో 107 క్షేత్రాలు మటుకు స్వయంభూగా వెలిసినవి. కానీ 108వ క్షేత్రం ఈ ఒక్క గండి క్షేత్రం మటుకు స్వయంగా శ్రీరాముల వారు తన బాణం కొనతో చెక్కారంట. అది ఎలానో తెలుసుకుందాం రండి. త్రేతాయుగం నాటి కాలంలో వాయుదేవుని ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రావణాసురుడితో యుద్ధం తర్వాత సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుల వారు తిరుగు ప్రయాణంలో అయోధ్యకు పట్టాభిషేకం సమయంలో ఇక్కడ గండి క్షేత్రాన బస చేశారు. ఆ బస చేసిన సమయంలో వాయుదేవుడు వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ పక్క కొండ నుంచి ఆ పక్క కొండకి బంగారు తోరణంతో మామిడి ఆకులని కట్టాడు. అది ఇప్పటికీ పుణ్యాత్ములకి కనపడుతూ ఉంటుందంట. 1808లో బ్రిటిష్ కలెక్టరేట్ దాన్ని చూడగలిగారు. అందుకే ఇప్పుడు మన కడప జిల్లా గెజెట్లో కూడా అది ఇప్పటికీ రాయబడి ఉన్నది. అలాగే గండి అని పేరు ఎందుకు వచ్చిందంటే, 2 కొండల మధ్య, అంటే శేషాచలం కొండలు ఇవి, ఈ 2 కొండల మధ్య గండి కొట్టినట్టు ఉంటుంది కాబట్టి దీనికి గండి అని పేరు వచ్చింది. ఉత్తర ప్రవహిస్తున్న పాపాగ్ని నది వల్ల దీన్ని ఎంతో పుణ్యమైన స్థలంగా చెప్పుకుంటాం. రాములవారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి ఎంతో పరవశింతులయ్యి రాముల వారి కొన బాణంతో ఆంజనేయ స్వామిని ఒక బండ మీద చెక్కారంట. అమృత గడియల్లో చెక్కుతూ ఉండగా ఎప్పుడైతే రావుకాలం వచ్చిందో అప్పుడు చిటికెన వేలు మట్టుకు చెక్కడం ఆపేశారు. అలా ఆ చిటికెన వేలు ఇప్పటికీ చెక్కి లేదు. అందుకే ఈ కాలంలో మన కలియుగంలో శిల్పిని పిలిపించి ఆ చిటికెన వేలు చెక్కడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే రక్తం కారిందంట ఆ చిటికెన వేల నుంచి. ఆ చిటికెన వేల నుంచి రక్తం కారడమా, అదేంటి అని శిల్పి మూర్చబోయాడంట. ఇలా జరిగిన తరువాత నుంచి ఆ విగ్రహాన్ని ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేదు. అందుకే ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ ఒరిజినల్ విగ్రహం అక్కడే ఉంది. ఇక్కడ మళ్ళీ చేపించి పెట్టారు. గండి క్షేత్రం యొక్క ఇంకొక ప్రత్యేకం ఏమిటంటే, ఇక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, గ్రహాలు దోషాలు, ఎలాంటి రోగాలు ఉన్న వారైనా వచ్చి ఒక్కరోజు నిద్ర ఈ గండి క్షేత్రం నందు చేస్తే వాళ్ళ సకల రోగాలన్నీ పటాపంచలవుతాయని ఇక్కడ వాస్తవుల గట్టి నమ్మకం. అందుకే శ్రావణ మాసాల్లో ఇక్కడ చాలా ఘనంగా పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదండి ఈ గండి క్షేత్రం యొక్క చరిత్ర. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ గండి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు కడప జిల్లాలో వేంపల్లి మండలం చక్రాయపేట గ్రామం గండి క్షేత్రం నెలకొని ఉంది. ఇంకా చూడని భక్తులు ఎవరన్నా ఉంటే నేను కింద లొకేషన్ షేర్ చేస్తాను, తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.